మీకు ఆ వీడియోలు పంపించిన వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అరుణ్ ప్రసాద్ నీకు ఆస్తి కాగితాలు ఇచ్చేటప్పుడు వాటిని వద్దనకుండా నువ్వు తీసుకోవాలి. నేను చెప్పినట్టు చేస్తావో, మీ ఇద్దరి బాగోతాల్ని టీవీలో వేయించమంటావో, లేకపోతే రాహుల్కి పంపించిన వీడియోల్ని శాంభవికి, వాగ్దేవికి పంపించమంటావో. ఇలా నన్ను కూడా బెదిరిస్తున్నారంటే మన విషయం ఎంతో కాలం దాగేలా లేదు బాబు. అరుణ్ బాబు గారు ఆస్తిస్తే తీసుకోవద్దని శాంభవి అమ్మగారు నాకు చెప్పారు. తీసుకోనని నేను అమ్మగారికి మాటిచ్చాను. లేచాక ఆయన నీకు ఆస్తిస్తాను, నగలిస్తాను అంటే అవేవి నాకు వద్దు అని చెప్పు. అలాగే అమ్మా. తీసుకుంటే అమ్మగారు నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆస్తి తీసుకోకపోతే ఆ ఏడియోల్ని శాంభవి అమ్మగారికి, వాగ్దేవ్ అమ్మగారికి పంపిస్తానని వాళ్ళు బెదిరిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందు నుయ్యి వెనక గొయ్యలా ఉంది నా పరిస్థితి. నువ్వు ఆస్తి తీసుకుంటే పిన్ని నిన్ను మాత్రమే పంపించేస్తుంది. తీసుకోకపోతే వాళ్ళ వీడియోల్ని బయట పెట్టేస్తారు. అప్పుడు నీతో పాటు నేను కూడా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఇద్దరు ఇలా ప్రాబ్లం ఫేస్ చేసే బదులు మన ఇద్దరిలో ఎవరో ఒకరు సేఫ్గా ఉండడం బెటరే కదా. చూడు సరసు, నేను సేఫ్గా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఆస్తి తీసుకోక తప్పదు. అంటే మీకేం కాకుండా ఉండడం కోసం శాంభవి అమ్మగారు నన్ను బయటికి గెంటేసినా పర్వాలేదన్నమాట. సరసు, అది కాదు సరసు. నువ్వే సరసు అని పిన్ని డాడీకి చెప్పింది కాబట్టి డాడీ కోసమైనా పిన్ని నిన్ను ఇంట్లోంచి పంపించదు. అలా అనుకున్నట్టు ఏం జరగదు సరసు. రాహుల్ 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 అలా జరగదు అంటున్నావేంటి? జరగదు అంటున్నావంటే ఏదో జరగబోతుందని అర్థం. ఏం జరగబోతుంది రాహుల్? ఏం లేదన్నయ్య, ఏదో క్యాజువల్గా అన్నాను. సరసు ఊర్లో ఉన్న వాళ్ళ చెల్లి గురించి టెన్షన్ పడుతుంటే ఏం జరగదులే అని చెప్తున్నాను. రేయ్, నేను నీ అన్నయ్యను రా. నువ్వు నిజం చెప్తున్నప్పుడు నీ మొహం ఎలా ఉంటుందో, అబద్ధం చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. సరస్సు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నువ్వు టెన్షన్గా ఉండడం నేను చూస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఏదో జరగబోతుంది. ఈరోజు నాకు నిజం తెలియాలి. నాకు చెప్పడానికి కూడా టెన్షన్ పడుతున్నావంటే ఎవ్వరికీ తెలియకూడని రహస్యమై ఉంటుంది. అదేంటో నువ్వు చెప్తావా, నన్నే తెలుసుకోమంటావా? అన్నయ్య, అసలు జరిగింది ఏంటంటే ప్రాజెక్ట్ పని మీద నేను మహేంద్రవరం వెళ్ళానని నీకు తెలుసు కదా. అక్కడ నాకు కావాల్సిన ఆస్తులో కొంత సరసు పేరు మీద తాతయ్య రాసేశారు. ఏం లేదన్నయ్య, ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ అవ్వడానికి ప్రాపర్టీ హోల్డర్ సంతకం చేయాలి. అందుకని సరసు చేత సంతకం చేయించడానికి మొన్న సరసుని హోటల్లో జరిగిన మీటింగ్కి తీసుకెళ్ళాను. కానీ ఆ టైంలో మేమిద్దరం హోటల్లో కలిసి ఉన్న వీడియో ఎవరో షూట్ చేశారన్నయ్య. ఆ వీడియోలు నాకు పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవునా? అంతేకాదన్నయ్య, ఇప్పుడు సరసు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎవరు చేసుంటారు ఆ పని? ఏమో అన్నయ్య, ఏం తెలుసు? మీకెవరి మీద అనుమానం ఉందా? కాత్యాయని ఆంటీ ఏమో అని నాకు డౌట్గా ఉంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? కాత్యాయన ఆంటీ నిన్నెందుకు బెదిరిస్తుంది?
తనకి దీనికి ఏం సంబంధం రా? మతుండే మాట్లాడుతున్నావా? అంటే ఆ హోటల్లో కాత్యాయని ఆంటీ మ్యాగీలు నన్ను చూశారు. నా దగ్గర ఏదో ఫంక్షన్కి వచ్చామని అబద్ధం చెప్పారు. వాళ్ళ అబద్ధం చెప్పారని నువ్వెందుకు అనుకుంటున్నావు? అంటే అవసరం లేకపోయినా నా రూమ్ లోపలికి వచ్చి నన్ను పలకరిస్తున్నట్టుగా నటిస్తూ నా రూమ్ అంతా వెతకడం గమనించాను. వాళ్ళ ఇంటెన్షన్ నాకు అర్థమైంది అన్నయ్య. వాళ్ళు నాతో పాటు సరస్సును కూడా కంపల్సరీగా చూసుంటారు. వాళ్లే చేసుంటారని కన్ఫర్మ్ అవ్వాలంటే ఈ విషయం వాళ్ళని అడగాలి. కానీ ఈ విషయం వాళ్ళని డైరెక్ట్గా అడిగితే సరస్సు బుచ్చమ్మ కాదన్న విషయం మనమే వాళ్ళకి క్లూ ఇచ్చినట్టు అవుతుంది. కరెక్టే. వాళ్లే గనక ఈ పని చేసుండుంటే వాళ్ళ ఫోన్లో దీనికి సంబంధించిన వీడియోలు ఉండాలి. వాళ్ళ ఫోన్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. అవునన్నయ్య, కానీ వాళ్ళ ఫోన్లో మనం ఎలా చెక్ చేయగలం? అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. అలా చేద్దాం, ఓకే? సరే అన్నయ్య. వనజా, వనజా, మీరేనా? ఎందుకు అంత గట్టిగా పిలిచారు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఛీ! మీరు ఎందుకంత భయపెట్టారండి? చైతే, ఏమైందండి? ఇన్నాళ్ళు నువ్వు మీ అమ్మ కలిసి దాస్తున్న సీక్రెట్లు ఈరోజు బయటపడాలి. ఆ సీక్రెట్లు నువ్వు చెప్తావా, మీ అమ్మ చెప్తుందా? ఏ, నేను అడుగుతుంటే అర్థం కాలేదా? ఏంటి ఇలా సడన్ గా అడుగుతున్నారు? ఏమైంది? ఏమైందో మీ అమ్మకి మీ చెల్లికి కూడా చెప్తాను. పిలువు వాళ్ళని. మీరు నన్ను ఆట పట్టించడానికి మీరు ఏదో అంటున్నారులేండి. చైతే, నా దగ్గర నువ్వు నిజం దాచిపెట్టినందుకు నిన్ను ఏం చేసినా తప్పులేదు. నన్ను మోసం చేస్తావా? ఈ విషయం మ్యామ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇంత కోపంగా ఉన్నారంటే నా సర్టిఫికెట్ల గురించి తెలిసిపోనాదా? వెళ్ళి మీ అమ్మని పిలువు. వెళ్ళు. మనం చెయ్యాల్సిందేంటంటే నా కొంప కొల్లేరైపోయినాదే ఓలమ్మో. నా కాపులో నిప్పులు పడిపోయానేమో ఓలమ్మో. ఈ ఇంట్లో నా కోడలు క్యారెక్టర్కి ఎండ కాటి పడిపోనాదే ఓలమ్మో. నా బతుకు బుక్కి పాలైపోనాదే ఓలమ్మో. నోర్మయ్, ఏమైందక్క? ఏంటి చెప్పమంటావే సెల్లి? నేను ఏదో అనుకుంటే ఇంకా ఏదో సరిగిపోనాది. ఏంటి చెయ్యాలో నాకే అర్థం కావట్లేదు. అదే ఏటైనదో చెప్పకుండా ఊరికే లబ్బొద్దిబ్బోమని ఏడుస్తున్నావిటే? నా బతుక్కి ఏడుపు ఒకటే మిగిలిందే ఓలమ్మో. ఇలా జరుగుతుందని ముందా ఏడు పాపు. ముందు ఏటైనదో చెప్పి ఆ తర్వాత ఏడు. మా ఆయన మనల్ని పిలుస్తున్నాడే. దేనికి? దేనికంటే నేనేంటి చెప్తానే సెల్లి. నా గురించి ఏదో రహస్యం నా మొగుడికి తెలిసిపోనాది. అగ్గి మీద గుగ్గిలంలాగా మండుతూ ఓ ఎగిరిపోతా ఉన్నాడే. అమ్మా, బావకి సీక్రెట్ తెలిసిపోయిందని అక్క చెప్తుందంటే మనం చేసిన పని గురించి అయి ఉంటుంది. ఆ విషయం ఎవరికి తెలిసే ఛాన్సే ఉండదు. మంచి ముక్కలో ఉండే నా మొగుడు నిప్పు రవ్వలాగా ఎగిరెగిరి పడుతున్నాడంటే అది నా సర్టిఫికెట్ల గురించే అయ్యుంటదే ఓలమ్మ. నా పని అయిపోనాదే. ముందా ఏడు పాపమని చెప్పినాను కదా. నువ్వేం టెన్షన్ పడుకు, దేని గురించో తెలుసుకుంటాను. పద పద. వాళ్ళు వెళ్ళారు, పద. ఏయ్, డోరేసి.
పాస్వర్డ్ ఏం పెట్టుంటారు? ఇంకేం పెడతారు? మ్యాగీ కాబట్టి మ్యాగీ అని ఉంటుంది. ఎస్, ఏమైంది బాబు? ఏదో అంటున్నావని వనజ ఎంత భయపడిపోతుందో చూసావా? నిన్ను భయపెట్టడం కోసం బావగారు జోక్ చేసుంటారక్క. ఆ, నేను సీరియస్గా అడుగుతుంటే నీకు జోక్లా అనిపిస్తుందా? ఆ సీక్రెట్స్ గురించి మీ నోటితో మీరే చెప్తారా, నన్నే బయట పెట్టమంటారా? మాట్లాడరే. ఆ, అది బావా. నువ్వు ఆగవే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు బాబు. ఇంట్లో ఉండేవాళ్ళం, మా దగ్గర రహస్యాలేముంటాయి? అబ్బాయి ఏదో కోపంలో 2 మాటలంటే నువ్వేదేదో ఊహించుకుని ఏడుస్తున్నావు. అర్థం చేసుకోవాలమ్మా. తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు బాబు. రండి వెళదాం, రా. అర్రే, వీళ్ళిప్పుడు వెళ్తే ఆ గదిలో ఉన్న రాహుల్ సరస్సు దొరికిపోతారు. ఇప్పుడేం చేయాలి? హలో హలో, నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? మ్యాగీ ఫోన్లో ఏం లేవు. కాత్యాయని ఆంటీ ఫోన్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. అదేంటి తేజ అలా అన్నావు? వీళ్ళని ఆపడమైతే ఆపాను. ఇప్పుడు ఏం చెప్పి వీళ్ళని వెళ్లకుండా లాక్ చేయాలి? ఏంటి తేజ, ఏమైంది నీకు? అదే, నేను అడిగితే మీరు చెప్పడం లేదు కాబట్టి మిమ్మల్ని అడగడం వేస్ట్ అని అర్థమైంది. వాగ్దేవి మ్యామ్కే ఫోన్ చేసి చెప్తాను. ఛా, ఈ ఫోన్లో కూడా ఏం లేవు. ఇంకేదైనా ఫోన్లో ఆ వీడియోలు సేవ్ అయి ఉంటాయేమో. ఇంకో ఫోన్ ఏమైనా దొరుకుతుందేమో వెతుకుదాం. ఏం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా మీ మేడంకి ఫోన్ చేస్తానంటవేంటి తేజ? లేనిపోని అనుమానాలతో వనజని ఏడిపించుకు. నీకేదైనా తెలిస్తే స్ట్రైట్గా చెప్పు. నేను చెప్పాలి తప్ప మీరు చెప్పరన్నమాట. నేనేం చెప్పాలో మా మ్యామ్కే చెప్తాను. మీ సీక్రెట్స్ అన్నీ బయట పెడతాను. నా సర్టిఫికెట్ల విషయమే అయ్యుంటది. మేడం గారికి గనక ఆ విషయం తెలిస్తే నన్ను గన్నుతో షూట్ చేసి చంపేస్తుంది వాళ్ళమ్మో. బావ మేడంకి ఫోన్ చేస్తున్నాడంటే మనం తీసిన వీడియోల గురించి అయ్యుంటుందమ్మా. ఫోన్ కలవట్లేదు, మళ్ళీ ట్రై చేస్తా. నీకు నిజంగా మా గురించి ఏదైనా తెలుసుంటే డైరెక్ట్గా అడిగేవాడివి తప్ప మమ్మల్ని చెప్పమని మేడంతో చెప్తానని ఇంత బిల్డప్ ఇచ్చేవాడివి కాదని నాకు అనుమానంగా ఉంది. నువ్వు మమ్మల్ని భయపెట్టి మా నోటితోనే చెప్పించాలని చూస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సరే తేజ, మేం చెప్తే నువ్వు నమ్మట్లేదు. నీ ఇష్టం మరి. రావే పోదాం. వాళ్ళు ఇంకా బయటకు వచ్చారో లేదో, వీళ్ళని ఎలా ఆపాలి? హలో మ్యామ్.
మ్యామ్ నేనే మీతో ఒక విషయం చెప్దామని. ఏమండి? ఏమండి, నేను మీకు దండం పెడతానండి. తొందరపడి మేడంకి ఏ విషయం చెప్పకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. సరసు, ఇక్కడ ఏం లేనట్టున్నాయి. ఛా, వాళ్ళు వెనకొచ్చేలోపు మనం వెళ్ళిపోదాం పద. నువ్వెందుకు ఏడుస్తున్నావే? Please అండి. తప్పు చేస్తే భయపడాలి. మనమేం తప్పు చేయలేదు. నువ్వులే. నీ ఇష్టం తేజ. మేడం మమ్మల్ని అడిగితే మేమేం చెప్పాలో అది చెప్తాం. రండే పద. అమ్మయ్యా, వీళ్ళకి వాళ్ళు దొరికిపోకుండా సేవ్ చేయగలిగాను. అవును, వనజ ఎందుకు అంత భయపడిపోయి నా కాళ్ళు పట్టుకుంది? నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా దొరికామో తెలుసుకోవాలి. ఎస్, ఏం దొరకలేదంటే వాళ్ళు కాదేమో సరసు. లేదు రాహుల్ బాబు, వాళ్ళు తప్ప మరొకరు చేసే అవకాశమే లేదు. రాహుల్ ఏమైనా దొరికాయా? ఏం దొరకలేదన్నయ్య. నేను ముందే చెప్పాను కదరా, మన వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు చెప్పు. మన వాళ్ళలో ఎవరో ఒకరు చేసుండకపోతే బయట వాళ్ళకి మన ఇంట్లో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి రాహుల్ బాబు? సరస్సు అన్నది కూడా కరెక్ట్ పాయింటే. ఏం కరెక్ట్ పాయింట్ చెప్పిందని, ఎవరు చేస్తున్నారనేది తర్వాత విషయం. వాళ్ళు సరస్సుకు ఫోన్ చేసి బెదిరించిన దాన్ని బట్టి సరస్సు ఆస్తి పేపర్స్ తీసుకోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏం కనిపించట్లేదు. నీకు వీడియోస్ పంపించారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు సరస్సు పేపర్స్ తీసుకోకపోతే ఆ వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఆ పేపర్స్ తీసుకోక తప్పదు సరస్సు. సాంబవి అమ్మగారి మాట కాదని నేను ఎలా తీసుకుంటాను రాహుల్ బాబు? ఇలాంటి పరిస్థితిలో అరుణ్ బాబు గారిచ్చే ఆస్తి పత్రాలు నేను తీసుకోను. అమ్మా తల్లి, నువ్వు తీసుకోకపోతే ఈ వీడియోల విషయం అందరికీ తెలిసిపోతుంది. అవును సరస్సు, ఎవరికి తెలియకుండా ఉండాలంటే నువ్వే తీసుకోవాలి. ఏం కాదురా, నువ్వేం టెన్షన్ పడకు. నెమ్మదిగా తెలుస్తుందిలే. ఆ వీడియోస్ పంపించిందెవరో తెలుసుకుందాం. అది కాదన్నయ్య. నువ్వెంత టెన్షన్ పడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జస్ట్ బి కూల్ రాహుల్. రాహుల్, ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అరే, ఏమైందంటే మాట్లాడరే. అబ్బే ఏం లేదు పిన్ని, ప్రాజెక్ట్ పనులు అనుకున్నట్టు జరగలేదని రాహుల్ టెన్షన్ పడుతున్నాడు. దాని గురించే మాట్లాడుతున్నాం. అవును పిన్ని. టెన్షన్ పడినంత మాత్రాన పనులన్నీ జరగవు రాహుల్. నీ ఎఫర్ట్ నువ్వు పెట్టు, ఆ తర్వాత రిజల్ట్ దానంతట అదే వస్తుంది. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మూడ్ ఆఫ్ అయినా డిస్టర్బ్ అయినా చేస్తున్న వర్క్ గురించి ఆలోచించడం మానేసి వేరే దాని గురించి ఆలోచించాలి. అప్పుడు నీకు తెలియకుండా నీ మైండ్ సెట్ రిఫ్రెష్ అవుతుంది. అప్పుడు నువ్వు మళ్ళీ మొదలు పెట్టాల్సిన వర్క్ గురించి ఆలోచించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ మేడం. ప్రెస్ వాళ్ళు వచ్చారేంటి? నాకు కూడా తెలియదు మేడం. నేను వచ్చేసరికి వాళ్ళున్నారు. అరుణ్ ప్రసాద్ సార్ రమ్మన్నారట. ప్రెస్ మీట్ పెట్టి టీవీ లైవ్లో సరస్సుని తన ఆస్తికి వారసురాలుగా ప్రకటిస్తారట. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా బావగారు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఏమో మేడం, మీకు తెలుసు అనుకున్నాను. మీ డాడీ మీకు చెప్పారా? లేదు పిన్ని. నాకు కూడా తెలియదు పిన్ని.
ఏంటి బావగారు ఏం చేస్తున్నారు? ప్రెస్ వాళ్ళని పిలవడం ఏంటి? నా ఆస్తికి వారసురాలు ఈ సరస్సు అన్న విషయం అందరికీ తెలియాలనుకుంటున్నాను. అందుకే ప్రెస్ ముందు నా ఆస్తికి వారసురాలు సరస్సు అని ప్రకటించబోతున్నాను.